హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి గుడ్లు మెత్తళ్ళు కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. చిన్న వీడియో. మెత్తళ్ళు వచ్చేసి బాగా క్లీన్ చేసుకోవాలి. వేడి నీటిలోనే ఒక 10 నిమిషాలు ఉంచిస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అసలు మట్టి గట్రా లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలండి మెత్తల్ని. బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకొని తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకొని మళ్ళీ అదే ఆయిల్లోని కొంచెం ఆ మెత్తళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మెత్తళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. మెత్తలు కూడా ఫ్రై అయినవి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని అందులోని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పోపులోనే వేసుకుంటేనే బాగుంటుంది. అందులో టమాటా వేసేసుకోవాలి. టమాటాలు బాగా పండినవి కొంచెం జ్యూస్ ఎక్కువ వస్తుంది. టమాటాలు బాగా పండినవి బాగా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేయగానే కలపకుండా కాసేపు మూత పెట్టుకుంటే మంచిగా స్మాష్ అవుతాయి. కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే చూడండి టమాటాలు అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు సాల్ట్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ కారం సాల్ట్ వేసుకొని స్పైసీ ఎవరు ఎంత తింటే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. మాది మసాలా కారం అండి. బాగా కలిపేసుకొని అందులో ఈ ఎగ్స్ మెత్తళ్ళు వేసేయాలి. ఆల్రెడీ బాగా ఫ్రై చేసుకున్నాం ఎగ్స్ మెత్తళ్ళు కాబట్టి ఇంకా ఆ గ్రేవీలోని వేసేసుకొని
కొంచెం కలిపేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. సీ ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? కర్రీ ఇంకా అయిపోవచ్చింది, కొంచెం దగ్గరకు అయితే సరిపోతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలోని కర్రీ కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి కర్రీ నచ్చింది కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.